గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా. తెలంగాణలో మళ్ళీ కొలువుల జాతర అయితే మొదలు కాబోతోంది. మరి కొన్ని జాబ్స్ అయితే పడబోతున్నాయి. దానికి సంబంధించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో మనమైతే డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి అనేది షేర్ అవుతుంది. మీ వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట. సో తెలంగాణలో అయితే మళ్ళీ కొలువుల జాతర 30,228 పోస్టుల భర్తీకి అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మనకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే దాదాపు 30,228 పోస్టులకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం మరి. సో వీటిని అయితే త్వరలోనైతే భర్తీ చేయబోతున్నారు. ఎవరైతే మళ్ళీ జాబ్స్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో, సో వాళ్ళకైతే మరొక ఛాన్స్ అనమాట. సో త్వరలో అయితే మళ్ళీ జాబ్స్ అయితే రాబోతున్నాయి. సో చూద్దాం మరి. తెలంగాణలో మళ్ళీ కొలువుల జాతర మొదలవనుంది. 15 నెలల్లో 50,868 నియామకాలతో ఇప్పటికే రికార్డు సృష్టించామని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ ఇంతకుముందుకే 58,868 జాబ్స్ అయితే ఫిల్ చేసినారు కదా, రికార్డు సృష్టించి చెప్పేసి. మళ్ళీ అదనంగా అయితే మనకు 30,228 నియామకాలను చేపట్టేందుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మనకు. ఇందులో వచ్చేసి మనకు గ్రూప్ 1, 2, 3 మళ్ళీ గ్రూప్స్ పోస్టులు కూడా ఉన్నాయట. 1, 2, 3 ఈ పోస్టులు కూడా ఇందులో ఉన్నాయంట. త్వరలోనే 2,711 పోస్టులను భర్తీ చేయనున్నారు. సో మన గ్రూప్ 1, 2, 3 తరపున అయితే మనకు దాదాపు 2,711 పోస్టులను అయితే భర్తీ చేస్తారంట. సో మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు 14,236 అంగన్వాడీ పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇవేనున్నాయి 14,236 అంగన్వాడీ పోస్టులకు ఇటీవల ఆల్రెడీ ఆమోదం, దీని కూడా ఆమోదం వచ్చింది. బట్ ఇవన్నీ అయితే భర్తీకి గ్రీన్ సిగ్నల్లో ఉన్నాయి, ఆమోదం రెడీగా ఉన్నాయి. బట్ నోటిఫికేషన్ అయితే రావాలి. నోటిఫికేషన్ రావడానికి అయితే సిద్ధంగా ఉన్నాయంటే వాటిని వీళ్ళు చేస్తున్నట్టున్నారు, రెడీ చేస్తున్నట్టున్నారు. సో అంగన్వాడీలో దాదాపు అయితే 14,236 పోస్టులకు అయితే ఆమోదం అయింది. ఇవి కూడా మేబీ రాబోతున్నాయి, అప్కమింగ్ అనమాట ఈ నోటిఫికేషన్స్ కూడా. మళ్ళీ వచ్చేసి మనకు గ్రామ స్థాయిలో మరొక 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్తగా కూడా ఇది మనకి పోస్టులను తీసుకురాబోతున్నారు. గ్రామ స్థాయిలో గ్రామ పాలనా అధికారుల పోస్టులను భర్తీ చేయనున్నారు. దాదాపు 10,954 పోస్టులు ఉన్నట్టున్నాయి ఇవి కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 రకాల పోస్టులకు ఏవైతే వాటికైతే భర్తీ చేయడానికి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బట్ వీటిని నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ ఒక డే టు టైమ్స్ అవన్నీ సెట్ చేస్తున్నట్టున్నారు. మేబీ అప్కమింగ్ అనమాట. త్వరలో అయితే ఈ నోటిఫికేషన్స్ అన్నీ రాబోతున్నాయి. ఎవరైతే ఆశావాదులు ఉన్నారో, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారో, సో 100% అవి మిస్ కాకండి. వీటి కోసం అయితే కంపల్సరీ రెడీ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి, జాబ్ కొట్టండి. సో ఈ నోటిఫికేషన్స్ రాగానే నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను. సో వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్తో సహా. ప్రజెంట్ అయితే వీటికి మనకు ఆమోదం తెలిపింది. బట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ అనమాట, ఇవి రాబోతున్నాయి త్వరలోనే. సో బీ రెడీ అనమాట అందరికీ. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నోటిఫికేషన్స్ రాగానే నేను అయితే మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను కంప్లీట్గా. థ్యాంక్ యూ బై.